హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గగన్ గారు, ఇప్పుడు మన పెళ్ళి అని తార చెప్తూ ఉంటుంది. నాయనా, ఈ తాళిని తీసుకొని అమ్మాయి మెడలో కట్టు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక గగన్ తాళిని తీసుకొని బాధపడుతూ ఉంటాడు. అన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు అని పూరి అడుగుతూ ఉంటుంది. ఇక గగన్, నేను ధృవ లేకుండా బ్రతకలేవనన్నయ్య అని పూరి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు. వెంటనే తాళిని తీసుకొని నిల్చొని తార మెడలో తాళి కట్టబోతూ ఉండగా ఆపండి అని భూమి గట్టిగా అరుస్తుంది. నాకు తెలుసు భూమి, నువ్వు వస్తావని. నాతో ఛాలెంజ్ చేశావు కదా, ఇప్పుడు నీ కళ్ళ ముందే గగన్ గారితో తాళి కట్టించుకుంటున్నాను అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఈ పెళ్ళి జరగదు అని భూమి అంటూ ఉంటుంది. ఎందుకు జరగదు అని తార అడుగుతూ ఉంటుంది. విడాకులు అవ్వకుండా మరొకరి మెడలో తాళి కట్టడం తప్పు అని భూమి చెప్తూ ఉంటుంది. నువ్వు ఇలాంటి ప్లాన్స్ ఏవో వేస్తావని నాకు తెలుసు భూమి, అందుకే నువ్వు డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టిన కాగితాలను నేను నా దగ్గరే ఉంచుకున్నాను అని తార మండపం మీద నుంచి కిందికి దిగి వచ్చి భూమికి డివోర్స్ నోటీస్ చూపించి వీటి మీద సంతకం పెట్టింది నువ్వే, అంటే నీకు గగన్ గారికి విడాకులు అయిపోయినట్టే, ఇక మా పెళ్ళికి అడ్డుపడే హక్కు నీకు లేదు భూమి అని తార చెప్తూ ఉంటుంది. ఇక భూమి తార చేతుల్లో నుంచి డివోర్స్ నోటీస్ లాక్కోబోతూ ఉండగా, ఆహా, నువ్వు అలా చేస్తావని నాకు తెలుసు భూమి, ఆల్రెడీ ఇలాంటి కాపీస్ నా దగ్గర చాలానే ఉన్నాయి, ఇక నీ పప్పులేమి ఉడకవు, గగన్ గారు నా మెడలో తాళి కడుతూ ఉంటారు, నువ్వు ఇక్కడే ఉండి చూస్తూ ఉండాలి అని తార భూమితో చెప్పి మండపం మీదకు వెళ్తుంది. గగన్ గారు, కానివ్వండి, నా మెడలో తాళి కట్టండి, భూమి తన కళ్ళతో చూడాలి అని తార చెప్తూ ఉంటుంది. అప్పుడు గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు. బావా, కట్టొద్దు బావా, నువ్వు నాకు శాశ్వతంగా దూరం అయిపోతావు బావా అని భూమి ఏడుస్తూ ఉంటుంది. సారీ భూమి, తప్పనిసరి పరిస్థితుల్లో నేను తార మెడలో తాళి కట్టేస్తున్నాను అని గగన్ మనసులో అనుకుంటూ ఇక తార మెడలో తాళి కట్టబోతూ ఉండగా మిస్టర్ గగన్ అని వెనక నుంచి పిలుపు వినిపిస్తుంది. గగన్ వెనక్కి తిరిగి చూడగానే ఎదురుగా ఎస్పీ సూర్య ఉంటాడు. సూర్యను చూసి గగన్ షాక్ అవుతాడు. మీరేంటి ఇలా వచ్చారు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. యువర్ అండ్ అరెస్ట్ గగన్ అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. నన్ను అరెస్ట్ చేస్తున్నారా, ఎందుకు అని గగన్ అడుగుతూ ఉంటాడు. కృష్ణప్రసాద్ అనే అతన్ని యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నారని వాళ్ళ వైఫ్ మీరా మీ పైన కంప్లైంట్ ఇచ్చారు, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. వాట్ డూ యు మీన్, ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను ఆ కృష్ణప్రసాద్కి యాక్సిడెంట్ చేయించడం ఏంటి అని గగన్ అడుగుతూ ఉంటాడు. అవన్నీ మాకు అనవసరం మిస్టర్ గగన్, అన్నీ కూడా పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీలో బయటపడతాయి, నీ పైన కంప్లైంట్ రైజ్ అయింది, కానిస్టేబుల్స్ గగన్ని అరెస్ట్ చేయండి అని సూర్య చెప్తూ ఉంటాడు. ఇక దాంతో గగన్ చేతికి బేడీలు వేస్తూ ఉంటారు. ఎస్పీ గారు, మా మామయ్యను మా బావ చంపాలని చూడటం ఏంటి, మా బావ యాక్సిడెంట్ చేయించడం ఏంటి, మీరెక్కడో పొరపాటు పడుతున్నారు అని భూమి అంటూ ఉంటుంది. భూమి గారు, మీ హస్బెండ్ ఆ కృష్ణప్రసాద్ని చంపాలని చూశాడో లేదో అవన్నీ నాకు తెలియదు, ఆయన పైన మీరా గారు కంప్లైంట్ ఇచ్చారు, మా బాధ్యత ప్రకారం మేము అరెస్ట్ చేయాలి, అతను తప్పు చేశాడా లేదా అన్నది కోర్టులో తేలుతుంది, ప్లీజ్ మా డ్యూటీ మమ్మల్ని చేసుకొనివ్వండి, కానిస్టేబుల్స్ అతన్ని తీసుకురండి అని చెప్పి సూర్య చెప్తూ ఉంటే ఇక గగన్ని కానిస్టేబుల్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఒరే గగన్, ఏంట్రా ఇదంతా, నువ్వు మీ నాన్నను చంపాలని చూడటం ఏంట్రా అని శారద ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు, మీరు కంగారు పడకండి, నేను ఏ తప్పు చేయలేదని కోర్టులో రుజువు అవుతుంది, నేను నిర్దోషిగా బయటికి వస్తాను అని గగన్ చెప్తూ ఉంటాడు. గగన్ గారు, మరి మన పెళ్ళి అని తార అంటూ ఉంటుంది. ఏ తారా, నీకు పిచ్చి పట్టిందా ఏంటి, వాణ్ణి పోలీసులు అరెస్ట్ చేస్తే నువ్వేమో పెళ్ళి అంటున్నావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏ భూమి, మా పెళ్ళి ఆపటం కోసం ఇదంతా నువ్వే చేసావు కదా అని చెప్పి తార అంటూ ఉంటుంది. దాంతో భూమి తార చంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, పెళ్ళి ఆపటం కోసం ఏదైనా చేస్తాను కానీ నా బావను నేను అరెస్ట్ చేయించుకుంటానా అని అంటూ ఉంటుంది. అన్నయ్య అని పూరి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ పూరి, బాధపడకు, నీకు పెళ్ళైంది, సంతోషంగా ఉండమ్మా అని గగన్ చెప్తూ ఉంటాడు.
ఇక గగన్ని పోలీసులు తీసుకెళ్లిపోతారు. శారద కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. భూమి శారద దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు మనం చెయ్యాల్సింది బావ ఏ తప్పు చెయ్యలేదని నిరూపించాలి. బావకు బెయిల్ తెప్పించాలి. ఇలా ఏడుస్తూ కూర్చోకూడదు. పదండి అత్తయ్య అని భూమి శారదతో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి శారద ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక తార మండపంలో కూర్చొని జుట్టంతా పీక్కొని ఆ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక ధ్రువ తార దగ్గరకు వెళ్ళి, అమ్మ తార, ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. బావగారు నిర్దోషిగా బయటికి వస్తారు, రామ్మ ఇంటికి వెళ్దాం అని చెప్పి ధ్రువ చెప్తూ ఉంటాడు. నీదేం పోయిందన్నయ్య, నువ్వు ప్రేమించిన ఈ పూరి మెడలో నువ్వు తాళి కట్టేశావు కాబట్టి నువ్వు ఇలా పీస్ఫుల్గానే చెప్తావు. కానీ ఆ భూమి నాతో ఛాలెంజ్ చేసింది. భూమి పైన నేను ఓడిపోయాను. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి తార అంటూ ఉంటుంది. వదిన, అన్నయ్య నిర్దోషిగా బయటికి వచ్చిన తర్వాత నీకు అన్నయ్యకు నేను ధ్రువ గారు దగ్గరుండి పెళ్లి జరిపిస్తాము. ప్లీజ్ వదిన, రండి వదిన అని చెప్పి పూరి అంటూ ఉంటుంది. ఏ పూరి అని తార గట్టిగా అరుస్తుంది. పూరి, తారతో నేను మాట్లాడతాను, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని ధ్రువ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అపూర్వ పోలీస్ స్టేషన్లో కూర్చొని పక్కపక్కమని నవ్వుతూ ఉంటుంది. కేపీ, నువ్వు నిర్దోషివైపోయి నన్ను బ్లేమ్ చేయాలని చూసావు, అందుకే నిన్ను ఈ లోకంలో ఉంచదలుచుకెళ్ళలేదు కేపీ అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మీరా కృష్ణప్రసాద్ ఐసీయూలో ఉంటే చూసి ఏడుస్తూ ఉంటుంది. శరత్చంద్ర, అమ్మ మీరా ఏడవకమ్మా, కేపీకి ఏం కాదు అని ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే చెర్రీ కూడా పరిగెత్తుకుంటూ హాస్పిటల్ దగ్గరకు వెళ్తాడు. ఇక మీరాని చూసి ఏడుస్తూ ఉంటాడు. ఒరే చెర్రీ, చూడరా మీ నాన్న చూడరా అని మీరా ఏడుస్తూ ఉంటుంది. అసలు నాన్నకు యాక్సిడెంట్ జరగటం ఏంటమ్మా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. చెర్రీ ఆ గగన్ దగ్గరకు వెళ్ళి పూరికి దగ్గరుండి పెళ్లి చేస్తానని నాతో చెప్పి వెళ్ళారు. కాసేపటికే మీ నాన్నకు యాక్సిడెంట్ అయిందని చెప్పారు. ఆ గగన్ మీ నాన్నను ఏదో అనుంటారు. మీ నాన్న అదే ఆలోచిస్తూ దేనికైనా గుద్దారో లేదంటే ఆ గగనే ఆ కోపంతో మీ నాన్నకు యాక్సిడెంట్ చేపించాడో నాకు తెలియదురా అని మీరా చెప్తూ ఉంటుంది. ఏమీ తెలియకుండానే గగన్ అన్నయ్య మీద కంప్లైంట్ ఎలా ఇచ్చావమ్మా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. రే చెర్రీ, నాకు మీ నాన్న ముఖ్యంరా. మీ నాన్న సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. నా భర్తను చంపాలని చూసిన ఆ గగన్ని నేను ఎలా వదిలేస్తాను అని మీరా అంటుంది. నాన్నను చంపాలని చూసింది గగన్ అన్నయ్య, అవునో కాదో కన్ఫర్మ్ చేసుకోకుండా అన్నయ్యపై కంప్లైంట్ ఇచ్చావు. ఇది కరెక్ట్ కాదమ్మా అని చెర్రీ చెప్తూ ఉంటాడు. ఒరే చెర్రీ, నువ్వు ఈ విషయంలో ఏం మాట్లాడకు అని మీరా చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఏడుస్తూ పిచ్చిదానిలాగా ఉన్న తారను తీసుకొని ధ్రువ పూరి ఇంటికి వెళ్తారు. అమ్మ తార, ఇలా కూర్చో అని ధ్రువ చెప్తూ ఉంటాడు. ఇక తార కూర్చొని గగన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లటం, గగన్ తార మెడలో తాళి కట్టకుండా ఆగిపోవటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. పూరి వెళ్ళి దేవుడి గదిలో దీపం పెడుతూ ఉంటుంది. అప్పుడు తార పూరి వైపు చూసి, ఏ పూరి, మా ఇంట్లో నువ్వు దీపం పెడుతున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ తార, ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు పూరి నా భార్య కదా అని చెప్పి ధ్రువ చెప్తూ ఉంటాడు. అన్నయ్య, నీ చెల్లెల మెడలో తాళి పడలేదు, నీ చెల్లెలు సంతోషంగా లేదు అంటే గగన్ గారి చెల్లెలు కూడా సంతోషంగా ఉండటానికి వీల్లేదు. ఇదంతా కూడా ఆ గగన్ భూమి కలిసి ఆడుతున్న నాటకం అనిపిస్తుంది అన్నయ్య అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. బావగారు అలా ఎందుకు చేస్తారమ్మా అని ధ్రువ చెప్తూ ఉంటాడు. లేదన్నయ్య, ఇది పక్కా స్కెచ్, వాళ్ళంతా కూడా స్కెచ్ వేసి మనల్ని పిచ్చి వాళ్ళను చేశారన్నయ్య. లేదంటే 2 పెళ్ళిళ్ళు ఒకేసారి జరగాలి కదా. ముందు పూరి పెళ్లి జరిపిద్దామానని గగన్ గారు నన్ను అడగటం ఏంటి, నేను అందుకు ఒప్పుకోవటం ఏంటి? వీళ్ళు మనల్ని ఫూల్ చేయటం కోసం ఇదంతా చేశారన్నయ్య. వీళ్ళను నమ్మద్దు. ఏయ్ పూరి, నా మెడలో మీ అన్నయ్య తాళి కట్టే వరకు నువ్వు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నువ్వు మీ అన్నయ్యను పోలీసుల నుంచి విడిపించు. ఆ తరువాత నా మెడలో తాళి కట్టించడానికి ఒప్పించు. అప్పుడే నువ్వు మా ఇంట్లో కోడలిగా అడుగు పెడతావు. అప్పటి వరకు నీ ఇల్లు ఇది కాదు అని చెప్పి తార పూరి మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తూ ఉంటుంది. అప్పుడు ధ్రువ వెళ్ళి తార చేతిని గట్టిగా పట్టుకొని, తార, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటన్నయ్య, పూరి మెడలో తాళి కట్టేసరికి నువ్వు ఈ చెల్లెలు చేస్తుందే తప్పు అంటున్నావా అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. తారా, చెప్పేది విను, నువ్వు ప్రెస్టేషన్లో అలా మాట్లాడుతున్నావు. నేను ఆల్రెడీ పూరి మెడలో తాళి కట్టాను. పూరి నా భార్య. అలాంటి
పూరిని నువ్వు ఇంట్లో నుంచి బయటకు పంపించడం కరెక్ట్ కాదు అని చెప్పి ధ్రువ చెప్తూ ఉంటాడు. ఏంటన్నయ్య? ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నీ చెల్లెలు ఇంతలా బాధపడుతుంటే నువ్వు ఈ పూరికి సపోర్ట్ చేస్తున్నావా అని తార ఏడుస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.